ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఆగస్టు 18, 19వ తేదీల్లో అనుకోకుండా ఒక పెద్ద కోరిక నెరవేరపోయి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ చుట్టూ ఉన్న వారిలో, ముఖ్యంగా మీ బంధువులలో ఒక వ్యక్తి మీ నాశనం కోరుకునే వ్యక్తి ఎవరో ఈ 2 రోజుల్లో కూడా తెలుస్తుంది. కాబట్టి ఇంతకాలంగా పడ్డ కష్టాలకు, కన్నీళ్లకు ఎందుకు ఇంతకాలంగా నష్టపోయాము అనేది పూర్తిగా ఈ 2 రోజుల్లో అర్థమవుతుంది. అదేవిధంగా ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఏ విధంగా ఉంటుంది, ఆ పెద్ద కోరిక ఏమిటి, ఏ విధంగా మిమ్మల్ని సంతోషపెడుతుంది, ఎవరి వల్ల మీకు మీ జీవితాన్ని మార్చడానికి ఒక అవకాశం అనేది మీ ముందుకు రావడంతో ఎలాంటి అదృష్టం రాబోతుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూయించుకొని అలసిపోయారా? అయితే శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. గురువుగారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ, పెళ్లి సంబంధం, కోర్టు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహ దోష నివారణ చేయబడును. ఎలాంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారు. కాబట్టి మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312. పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల మరికొంతమంది తులారాశి వ్యక్తులకి మా వీడియో వెళ్తుంది. కాబట్టి దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ రాశి వారికి ఎలాంటి విషయాలలో లాభాలు పొందబోతున్నారు, ఎలాంటి విషయాలలో నష్టాలు వస్తున్నాయి, ముఖ్యంగా మీ బంధువులలో ఒక వ్యక్తి మిమ్మల్ని నాశనం కోరుకునేవారు ఎవరో తెలుసుకుందాం. తులారాశి వ్యక్తి గురించి తెలుసుకున్నట్లయితే వీరు చాలా మంచివారు, అందంగా ఉంటారు, అందరినీ ఆకర్షిస్తారు. వీరి దగ్గర చదువు, ఆస్తి ఉన్నా లేకున్నా వీరి మనస్తత్వం, వీరి వ్యక్తిత్వం మరియు వీరి అందం చూసి చాలామంది ఇష్టపడతారు. ముఖ్యంగా ఆడవారైతే మరింత ఇష్టపడతారు. మగవారికి చాలా అభిమానులు ఉంటారు, కానీ కొంతమంది బయట పెట్టలేకపోతున్నారు. ఈ రాశి వారిని చాలామంది రహస్యంగా ఇష్టపడతారు. ఆ రహస్యంగా ఇష్టపడ్డవారు ఎవరో ఈ రోజున ఒక్కరూ బయటపడవచ్చు. అందరినీ కలుపుకొని వెళ్తారు. అలాగే అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరికి అబద్ధాలు చెప్పడం, లేనిపోని మాటలు చెప్పడం అంటే అస్సలు నచ్చదు. వీరి వ్యక్తిత్వం ఏ విధంగా ఉంటుందంటే, లేచిన నుండి నిద్రపోయే వరకు అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా కష్టపడాలి. ఆ కష్టానికి ప్రతిఫలం రావాలని చూస్తారు. కానీ వీరి చేతిలో డబ్బు మాత్రం అస్సలు నిలవదు. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. ముఖ్యంగా ఆపదలో ఉన్నారంటే వీరి దగ్గర ఉన్నంత చివరి రూపాయి కూడా ఇతరులకు ఇచ్చే రకం. అలాగే అందరినీ పూర్తిగా నమ్ముతూ కొన్ని విషయాలలో చాలా నష్టపోయారు. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు, బాధలు, కానీ ఏది పట్టించుకోకుండా సమయాన్ని వృధా చేయకుండా కష్టపడుతూ ఉంటారు. అలాగే పని పూర్తయిన తర్వాత ఈ రాశి వారు స్నేహితులతో సమయం ఎక్కువగా గడుపుతారు. ముఖ్యంగా తులారాశి వారికి స్నేహం అంటే చాలా ఇష్టం. వీరికి చాలా మంది స్నేహితులు ఉంటారు. అందులో కొంతమంది మంచివారు ఉండవచ్చు, మరికొంతమంది చెడ్డవారు ఉండవచ్చు. కానీ ఏదీ పట్టించుకోకుండా అందరినీ సమానంగా చూస్తారు. అలాగే కొంతమంది విషయంలో కూడా మీరు మంచి చేసినా కూడా వారు నష్టం కలిగిస్తారు. అలాంటి స్నేహం మీతో ఉన్నారు, మీరు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి స్నేహితులలో ఎవరు ఎలాంటి వారు, ఎంతవరకు సమయం కేటాయించాలి అని ఒక్కసారి ఆలోచించండి. మీ జీవితంలో చాలా మార్పు అనేది వస్తుంది. అలాగే ఈ 2 రోజుల్లో మీ కోరిక ఎలాంటి కోరిక నెరవేరుతుందంటే, చాలా కాలంగా ఎదురు చూస్తున్న కోరిక. అది వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, లేదా మీకు చాలా కాలంగా దూరంగా ఉన్న మీ ప్రేమలో ఒక కోరిక కావచ్చు. ఖచ్చితంగా ఈ 2 రోజుల్లో ఒక వ్యక్తి కారణంగా మీ కోరిక తీరబోయే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇంతకాలంగా మీరు ఏ పని అయినా పూర్తిగా చేయలేరు. ఎందుకంటే మీరు శ్రద్ధగా పని పూర్తి చేసే సమయంలోనే పెండింగ్లో పడ్డాయి. కాబట్టి మీకు ఆర్థికంగా కొన్ని విషయాలలో నష్టాలు కూడా కలిగాయి. ఏ పని మొదలు పెట్టినప్పుడైనా
కాస్త ఆలోచించండి. మీరు ఏదైనా తొందరపాటు నిర్ణయాలు చాలా ఎక్కువగా తీసుకుంటారు. అందులో తొందరపడి నిర్ణయాలలో కొన్ని నష్టాలు కూడా కలిగాయి. అదేవిధంగా విదేశీ ప్రయాణాలు ఈ సమయంలో మీకు సక్సెస్ కావు. ముఖ్యంగా ఈ 2 నెలలలోపు మీరు కాస్త వేచి ఉన్నట్లయితే మీకు అనుకున్న పనులు పూర్తి అవుతాయి. విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి. కాబట్టి కాస్త సమయం వేచి ఉన్నట్లయితే మీకు అదృష్టం, ఐశ్వర్యం 2 విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నా ఎంత కష్టపడ్డా కూడా ఫలితాలు ఎందుకు రావడం లేదు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. వీరు చుట్టూ ఉన్నవారు వీరిని చాలా ఉపయోగించుకుంటారు. తులారాశి వ్యక్తికి ప్రేమ, స్నేహం అంటే చాలా ఇష్టం. అందులో ముఖ్యంగా మొదటి స్థానం స్నేహం కోసం ఏదైనా చేస్తారు. వారి కోసం ప్రాణమైనా ఇచ్చే ప్రేమ వీరికి ఉంటుంది. కాబట్టి స్నేహానికి విలువ ఇచ్చినంత మరెవ్వరికి ఇవ్వరు. అది ఉపయోగించుకొని కొంతమంది మిమ్మల్ని చాలా నష్టాలకు గురి చేశారు. ముఖ్యంగా ఆర్థికంగా నష్టం కలిగేలా ఎవరి దగ్గర చేయి చాపకుండా ఉండాలని మీరు అనుకుంటారు. కానీ ఇతరులు మీ చుట్టూ ఉన్నవారు, ముఖ్యంగా మీ స్నేహితులలో ఒక బంధువు మిమ్మల్ని చాలా కించపరచడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు అందరికన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఎవ్వరి మాట వినరు. మీరు కింది స్థాయిలో ఉంటూనే అందరికీ సహాయం చేస్తే మీకు మంచి మాటకారిగా, మంచి పద్ధతిగా ఉంటారు అని అందరూ కోరుకుంటున్నారు. మీరు పై స్థాయికి వెళ్ళాలని ఎవ్వరూ కోరుకోవడం లేదు. కాబట్టి ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని, ముఖ్యంగా మీ చుట్టూ ఉన్నవారు మీ బంధువులలో మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడడానికి లేదా మీరు తక్కువ స్థాయిలో ఉండడానికి ఒక కారణం అవుతున్నారు. కాబట్టి ఎవరిని పూర్తిగా నమ్మకండి. మీ ఆత్మవిశ్వాసాన్ని, మీ మనసుని మాత్రమే నమ్మండి. అలాగే తులారాశి వ్యక్తి ప్రేమ చాలా గొప్పగా ఉంటుంది. ఒకరిని జీవితంలో ప్రేమించారంటే మరెవ్వరినీ ప్రేమించరు. అలాంటి గొప్ప ప్రేమ ఈ రాశి వారికి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారి ప్రేమ ఇతరులు పంచుకోవాలని చాలామంది ఎదురు చూస్తున్నారు. అందులో వీరిని రహస్యంగా ఇష్టపడ్డవారు కూడా బయటపడే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక పెద్ద శుభవార్త ఏమిటో ఆ విషయాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. ఆ శుభవార్త ఈ 2 రోజుల్లో ఎలా వస్తుందంటే, మీరు అనుకోకుండా ఒక వృత్తిలోకి వెళ్ళాలని లేదా ఒక ఉద్యోగం చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. అది ఇప్పుడు సక్సెస్ అవుతుంది. మీరు చేసే వృత్తి కాకుండా మరో వృత్తిలోకి కూడా వెళ్తారు. అది మీకు ధనలాభం కలుగుతుంది. ఈ పనితో పాటు కొత్త పని కూడా ప్రారంభం చేస్తారు. అది మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. చాలా కష్టపడతారు. ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఈ పెద్ద శుభవార్త మీ మనసుకు చాలా ఉల్లాసాన్ని ఇస్తుంది. అలాగే ప్రేమలో కొత్త మార్పు చూస్తారు. మరింత సంతోషకరమైన వార్త కూడా వింటారు. అలాగే ప్రేమ వివాహానికి దారితీసే అవకాశాలు దగ్గరలోనే ఉన్నాయి.